హాయ్ ఫ్రెండ్స్, ఈ 2026 మకర రాశి వారి ఫలితాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అవమానం 6. ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందనే చెప్పాలి. ఎందుకంటే మరి ఏలినాటి శని ప్రభావం నుంచి వీళ్ళు బయటపడ్డారు. చక్కగా వీళ్ళకి ఇప్పుడు సప్తమ స్థానంలోకి మరి గురు సంచారం వల్ల ఎవరైతే పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయి. మరి ప్రేమ వ్యవహారాలు ఎవరికి ఉన్నాయో అవి అనుకూలంగా ఉంటాయి. మొన్నటి వరకు కూడా మాట లేకుండా ఎడమకం బెడమకం ఉన్న వాళ్ళు కూడా ప్రేమ వ్యవహారాల్లో వాళ్ళకి మంచి అనుకూలమైన కాలం అనే చెప్పాలి. ఈ గురువు అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళకి కోర్టు వ్యవహారాల్లో మంచి విజయం లభిస్తుంది. మరి ఏదైనా కొత్త వాహనాలు కొనాలనుకున్న వాళ్ళు కూడా కొత్త వాహనాలు కొంటారు. ఏదైనా వస్తువులు పెట్టుబడి పెట్టాలి అంటే పొదుపు చేయాలి. ఏదైనా ముందు కాలంలో వీళ్ళకి అనుకూలంగా ఉండడానికి కోసం ఏదో స్థలము కానీ షేర్స్ కానీ ఇలాంటివి కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ మీరు ఖర్చు చేసే ఆ వ్యయం 8 రూపాయలు కూడా మీకు రేపటికి రోజు లాభం వచ్చే దానికోసమే ఖర్చు చేస్తారనమాట. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి, ఏదైనా కొనడానికి, బంగారం కానీ ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇక గురువు అష్టమంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో అంటే అక్టోబర్ 17 తర్వాత అప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళతో మాట అనిపించుకోవడం, అలాగే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా వాళ్ళతో గొడవ పడినప్పుడు మీకు చిన్న చిన్న దెబ్బలు తగలటం, లేదా వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగలటం లేదా అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక మొన్నటి వరకు కూడా ఏలినాటి శని ప్రభావంతో చాలా బాధపడినప్పుడు, ఆ ఏలినాటి శని జరిగినప్పుడు మీరు ఏ పూజలు చేశారో దైవానుగ్రహం అనేది ఇప్పుడు మీకు లభించి ఆ పుణ్యం అంతా, ఆ ఫలితం అంతా ఇప్పుడు మీకు లభిస్తుందన్నమాట. మకర రాశి వారికి మీరు చక్కగా అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. కాకపోతే మీకు కోపం అనేది మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ద్వితీయంలో మాట తీరు కానీ, కుటుంబంలో కానీ రాహు సంచారం వల్ల మాట తీరులో కొంచెం కటువుగా, కోపంగా, విసుగు అనేది వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు కూడా ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతువు, ఆ తర్వాత అక్టోబర్ వరకు కూడా చక్కగా అక్టోబర్ 17 వరకు కూడా సప్తమంలో గురువు. ఇవి అనుకూలమైన కాలం అనమాట. ఆ తర్వాత డిసెంబర్ 4 తర్వాత జన్మరాశిలోకి రాహు సంచారం, సప్తమంలో కేతువు, అష్టమంలో గురువు. ఈ సంచారం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందన్నమాట. మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. కాకపోతే మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు అయినా రావటం, లేదా మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలైనా రావటం, ఇక మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వచ్చే సూచనలు మాత్రం ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ నేను చెప్పిన ఈ ఫలితాలు కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ జన్మ నక్షత్రాన్ని, జన్మజాతకాన్ని చూపించుకొని ఏవైనా దోషాలుంటే తగిన పరిహారాలు చేయించుకుంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు వీలైనంతవరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ బటన్ని ఆన్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ దాకా ముందుగా చేరుతుంది. ఫ్రెండ్స్, ఎవరికైతే మీలో జాతకపరమైన సమస్యలు ఉన్నాయి, పరిష్కారం తెలుసుకోవాలి, లేదా ఏదైనా సలహాలు తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగొచ్చు. ఎలాంటి జాతకపరమైన సమస్యలకైనా చక్కటి పరిష్కారం